సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ పంచమ వార్షికోత్సవం పురస్కరించుకొని వాసవి మహాసంస్థాన్ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో గణపతి పూజ, పుణ్యవాచన, రక్షాబంధనం మరియు మహాభిషేకం, రుద్ర చండీ హవనంలు పూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరణ చేసిన వాసవి మాతకు మహాహారతి ఇచ్చిన మహేశ్వర శర్మ సిద్ధాంతి. ఈ కార్యక్రమంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో వాసవి మహాసంస్థాన్ పాలకవర్గం ఇల్లింతల రాజు, జూలకంటి మల్లేశం, మేడం రాధాకిషన్, విద్యాసాగర్, తోపాజీ హరీష్, తోపాజీ తేజావతి, ఆమేటి మాలతి, ప్రసన్నలక్ష్మి, విశాలాక్షి, నాగలక్ష్మి మరియు పట్టణ ఆర్యవైశ్యులు, మహిళలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. महाकाली, महालक्ष्मी, महासरस्वती శుభాకాంక్షలు తెలియపరుస్తూ అలాగే ఈ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం నిర్వహించి మొదటి నుంచి కూడా 5 సంవత్సరాల వైభవంగా జరుగుతుంది. వారికి మా ఆలయ తరఫున శతకోటి పాదావందనలు తెలియపరుస్తూ మరి
ముందు ముందు సమాజం చెప్పినట్టు చాలా ఈ ఆలయం యొక్క నిర్మాణం కూడా ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఉంది 60%, ఇంకో 40% నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి ఆ శక్తి మీ వాళ్ళని మాకు రావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే కృతికా నక్షత్రంలో భక్తులు చాలా తక్కువ మంది రావడం జరుగుతుంది. మరి అమ్మవారి కృతికా నక్షత్రంలో ఇంత పారాయణ చేస్తే, ఇంత ముఖ్యమంత్రి చేస్తే ఆ శక్తి మీ వాళ్ళనే మాకు వస్తుంది. కాబట్టి అదేదో మరి మనందరూ కూడా మహిళా సంఘం అందరూ కూడా మీ పాలు పంచుకొని మరి ప్రతి సంవత్సరం జరిగే, ప్రతి నెల జరిగే మాసిక ఉత్సవంలో అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ, ఈ నెల 5వ తేదీ నాడు కృతికా నక్షత్రం ఉంది. కాబట్టి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిగుణాత్మక శక్తిగా వెలుగుతున్నటువంటి వైష్ణవి శక్తి వాసవి మాత. వైష్ణవి విష్ణువు సోదరి అని అర్థం. విష్ణువు యొక్క భార్య అని కాదు అర్థం. వైష్ణవి అని అంటే విష్ణువు యొక్క వైష్ణవ శక్తితో ఉత్పత్తితమైనటువంటిది అని అర్థం. వైష్ణవి విష్ణువు రూపిణి అటువంటి విష్ణువాంశ సంభూతి అయినటువంటి అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి గుణాత్మిక పరాంబాగా మన సంగారెడ్డిలో అతి వైభవోపేతమైనటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకొని తనివి తీరా అర్చించుకొని తరిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడ విశేషమైనటువంటిది లక్ష్మీ గణాధిపతి, అదేవిధంగా సదాశివ పంచాయతనంతో పాటు అమ్మవారిని స్థాపన చేసుకున్నాం. శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామి వారి, కృష్ణానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్య ఆశీర్వాదం, శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క ప్రత్యక్ష అనుగ్రహ పూర్వక పర్యవేక్షణలో ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. వాసవి సంస్థానం, సమ్యక్ స్థానం ఇది సంస్థానం. సంస్థానము అంటే ఏంటి తెలుసా? సమ్యక్ స్థానం. సమ్యక్ అంటే చక్కనైనటువంటి లోకోద్ధారమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తరింపజేస్తున్నటువంటి నిధి వాసవి సంస్థానం. చిత్కా అందకలిక, చిత్కా అనేటువంటి అగ్ని నుంచి ఉద్భవించింది, అగ్నిలోకి వెళ్ళిపోయింది అమ్మవారి యొక్క స్వరూపం. అటువంటి గొప్ప స్వరూపాన్ని అగ్ని సంబంధించినటువంటి అగ్నిలను పాలు కృత్తిక అని వేదం చెప్తుంది. అగ్ని ఎవరు అంటే కృత్తికా నక్షత్రం. అందువల్ల ఆ కృత్తికా నక్షత్రం యొక్క ఉత్సవాన్ని ఇక్కడ కన్నుల పండుగగా ప్రతి మాసంలో నిర్వహణ చేసుకుంటున్నాం. అదేవిధంగా మాస శివరాత్రి ఉత్సవం, శంకరహర చతుర్థి ఉత్సవాన్ని, అదే ఈ వార్షికోత్సవాన్ని సంవత్సరమే మహావంతే నిత్యము ప్రతిష్ఠ అయిన తర్వాత నిత్యము ఉత్సవం జరుపుతూ ఉన్నారు. అది రోజుల సాక్ష్యంగా నిత్యోత్సవ, మాసోత్సవ, భక్త్యోత్సవ, రమణోత్సవ, వసంతోత్సవాఖ్య కర్మ కరిష్యమానః అని చెప్తాం. ఈ ఉత్సవాలు నిరంతరం జరుపుతూ ఉండాలి. అవన్నీ సాధ్యం కాదు కాబట్టి ఈ వార్షికోత్సవాన్ని ఏ తిథియంలో అయితే ప్రతిష్ఠ జరిగిందో ఆ తిథియంలో చేసేటువంటిది మహోత్సవం. ఈ వార్షికోత్సవ ఫలితము ఎంత గొప్పది అంటే, ఈ 360 రోజులు అమ్మవారి సన్నిధిలో ఉండి సేవ చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం వచ్చి తీరుతుంది వార్షికోత్సవం ద్వారా. ఇదే కాకుండా సేవా కార్యక్రమాలుగా నిరంతరం ఈ వాసవి సంస్థాన నిర్వహణ చేస్తుంది. ఇటువంటి నిర్వహణ శక్తి అమ్మవారి ఆమె శక్తి స్వరూపిణి ఇక్కడ నిరంతరం అందరికీ కూడా శక్తిని అందించేటువంటి ఆశీస్సులు మనపై అందరిపైన ఉండాలని, ముందుకు ఇంకా చక్కరైనటువంటి దేవాలయాన్ని ఇంకా కొనసాగించి ఇంకా ఇతర నిర్మాణాలు అట్లనే ఉండిపోయాయి. ఇంకా అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి శక్తి అమ్మవారు మనకు కల్పించాలి. ముందు మంచి మంచి ఉత్సవాలు స్వామివారి యొక్క సలహాలు సూచనల ద్వారా వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా ఇటువంటి మహోత్సవం జరిగేటువంటి ఆశీస్సులు అమ్మ మనకందరికీ ఇవ్వాలని అమ్మను వేడుకుంటూ మిమ్మల్ని కూడా ఆశీర్వచనం చేస్తూ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా ఈ అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి.